దీంతో మరోసారి ఉల్లి ధర సెంచరీ దాటనుందా అని కంగారు మొదలైంది. నేడు మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య మానవుడు కొనలేని పరిస్థితి ఉంది. కోయకుండానే ఉల్లి కన్నీరు తప్పిస్తుందంటున్నారు ప్రజలు. దీనికంతటికీ కారణం కూడా వర్షాకాల ప్రభావంతో ఉల్లి ఉత్పత్తి పూర్తిగా తగ్గిందని నిర్వాహకులు అంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి సరైన పంట దిగుబడి లేక ఉల్లి రేట్లు అమాంతంగా పెరిగాయని హోల్సేల్ రీటైల్ మార్కెటింగ్ యజమానులు తెలిపారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటుంటారు. ఉల్లిపాయలు యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్, యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలు సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇలా ఉల్లి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర బెస్ట్ క్వాలిటీ కేజీ 80 రూపాయలు పలగ్గా మామూలు రకం ఉల్లి కేజీ 40 నుంచి 50 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఒకప్పుడు 5 కేజీల ఉల్లిగడ్డ 80 రూపాయలకు వచ్చింది. కానీ ఇప్పుడు 5 కేజీల ఉల్లిగడ్డ 400 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఏం కొనేటట్టు, ఏం తినేటట్టు లేదంటూ ఆందోళన చెందుతున్నారు. వంటల్లో ఉల్లిగడ్డ వేయకపోతే ఆ కూరలు టేస్ట్ ఉండవని గృహిణులు వాపుతున్నారు. అలాంటి ఉల్లిగడ్డ పంట మన తెలుగు రాష్ట్రాల్లో సరిపడా పండడం లేదు. దీంతో సోలాపూర్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. కర్ణాటక నుంచి వచ్చే ఉల్లి ఎక్కువ ధరలు ఉంటాయని నిర్వాహకులు చెప్పారు. దీనికి తోడు ఈసారి రేటు పెరగడంతో మరింత భారంగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఆధార్ కార్డులో ఉచితంగా మార్పులు చేసుకునే గడువు